ఒక చిన్న మంచి మాట ఏంటంటే, రోజు మీరు ఏ పని చేస్తున్నా ఎందుకన్న ప్రశ్న వేసుకోండి. వేసుకున్నట్టయితే మనము ఎవరో మన మీద వేసినటువంటి విషయాల గురించి కానీ, అభాండాల గురించి కానీ, మన పరిధిలో లేని విషయాల గురించి కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు మన ఎవరైనా ఏమైనా అన్నారనుకో, అవసరమా దాన్ని వదిలేయడానికి ప్రయత్నించండి మిత్రమా. అన్ని విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాము? ఇతరుల సరదా తీర్చడానికి ఎవరేమనుకుంటారో అని పోయి వాళ్ళ యొక్క సరదా కోసము మన సమయాన్ని ఎందుకు కేటాయిస్తున్నాము? మనము ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనులు ఏంటి? ఎందుకు ఇస్తున్నాం ఇతరుల పనులకు? ఇవన్నీ మనం రోజు ఒక ప్రశ్న వేసుకున్నట్టయితే, వేరే వాళ్ళు మనల్ని కామెంట్ రూపంలో కామెంట్ చేస్తున్నా కూడా చేసుకోనిలే మనకేంది అనుకుంటూ ఊరుకుంటే, మన పనులేంటో మనం చేసుకుంటూ ముందుకు పోయినట్టయితే మన ఆలోచన పాజిటివ్గా ఉంటుంది, మనం సమయం మిగులుతుంది, మన మనస్సు కూడా ఉత్సాహంగా ఉంటుంది, హ్యాపీ హార్మోన్స్ కూడా విడుదలవుతాయి. కాబట్టి మనం చేసే ప్రతి పని, ఏ పని చేసినా సరే, పని చేసే ముందు ఎందుకు అని ప్రశ్నించుకున్నట్టయితే మనకు మంచి చెడుల యొక్క వ్యత్యాసం తెలుసుకోగలుగుతాం మిత్రమా. ఈ రోజు నుండి అలానే చేద్దామా.